హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడిటోరియల్ వొకాబులరీ. ఇవాళ మనం చూడబోతున్న ఎడిటోరియల్ మిషన్ రాజస్థాన్ అనే పేరుతో మనకు కనిపిస్తుంది. బిఫోర్ ఐ మూవ్ ఫార్వర్డ్, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. తక్కువ టైంలో ఎక్కువ వర్డ్స్ గుర్తు పెట్టుకునేలాగా నేను డీల్ చేస్తాను ఇక్కడ. సో మీరు ఉపయోగించుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. టైటిల్ మిషన్ రాజస్థాన్. మిషన్ రాజస్థాన్ ఇట్లాంటి పదాలు ఎప్పుడు వాడతారమ్మా? కాంటెక్చువల్గా తీసుకుంటే రాజస్థాన్ని గెలవాలి. ఇప్పుడు ఎలాగైనా రాజస్థాన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, రాజస్థాన్ ఎలాగైనా గెలవాలి అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం లక్ష్యంగా ఎంచుకున్నప్పుడు దాని ముందు మిషన్ అని పెట్టి చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ యూపీఎస్సీ, మిషన్ బ్యాంక్ జాబ్, మిషన్ ఎస్ఎస్సి సిజిఎల్ ఇలా అనుకుంటాం మనం. సో అది ఎలాగైనా క్రాక్ చేయాలి. సో దిస్ ఈజ్ సంథింగ్ ఐ నీడ్ టు క్రాక్ అనుకునేటప్పుడు, ఐ నీడ్ టు అచీవ్ అనుకునేటప్పుడు దాని ముందు మనం మిషన్ అని చెప్పి వాడచ్చు. మిషన్కి ఇంకా చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడ పనిచేసే మన వాళ్ళంతా ప్రతినిధులు ఉంటారు చూడండి, విదేశీ ప్రతినిధులు అంటే అంబాసిడర్స్ అంటాం. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని కూడా మనం మిషన్ అనొచ్చు. ఇండియన్ మిషన్ ఇన్ యుఎస్ అన్నారనుకోండి, అంటే అర్థం ఏంటి? యుఎస్లో ఉన్న ఇండియన్ అంబాసిడర్స్, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని కూడా మనం మిషన్ అని చెప్పేసి అంటాం. సో మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మెషిన్, MECHINE, మెషిన్ యంత్రం, అది వేరు. The Congress needs to put its house in order. Put someone's house in order అంటే సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్, అంటే నీకు ఇంటర్నల్గా ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకోవాలి, రిజాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్ అని అర్థం అనమాట. సో ఇంకా ముందుకెళ్తే రెబెలియన్ అంటే తిరుగుబాటు. కాంగ్రెస్కి ఇంటర్నల్గా రాజస్థాన్లో పార్టీలోనే అంతర్గతంగా తిరుగుబాటు అనేది ఎదురవుతుంది. రివైవ్ అంటే టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్. అంటే ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ రివైవల్ ఆఫ్ రివర్స్ అంటారు, అంటే నదులని పునరుద్ధరించడం. నదులు ఎండిపోతున్నాయి, వాటిని మళ్ళీ పునరుద్ధరించడానికి కొంచెం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రివైవల్ ఆఫ్ మనకి చెరువులు, ఇట్లాంటివి చెరువులన్నీ కూడా ఎండిపోతున్న వాటికి మళ్ళీ రివైవ్ చేయడానికి ట్రై చేయడం. అలా టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్ అంటే ఒరిజినల్ కండిషన్కి తీసుకొచ్చే ప్రయత్నాన్ని మనం రివైవ్ అంటాం. క్యాంపెయిన్ అంటే ప్రచారం, ప్రయత్నం, రెండు రకాలుగా మీనింగ్ తీసుకోవచ్చు. ప్రచారం అనే మీనింగ్ ఎలక్షన్ క్యాంపెయిన్ అంటారు, ఎలక్షన్ ప్రచారం. అలాగే ఇక్కడ చూడండి, ఈల్డ్ అంటే మీనింగ్ మామూలుగా ఈల్డ్ అనే పదానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఈల్డ్ అంటే ఇక్కడ సబ్మిట్ అంటే సబ్మిట్ చేయడం అని కాదు, లొంగిపోవుట అని రాసుకోవచ్చు. సో ఈల్డ్ అంటే మీనింగ్ అంటే లొంగిపోవడం అనే మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈల్డెడ్ టు కోవిడ్-19కి లొంగిపోయాడు, కోవిడ్-19ని ఎదుర్కోలేక చనిపోయాడు అని అర్థం వస్తుంది. అలాగే ఈల్డ్ అంటే మనకి నౌన్ ఫామ్లో తీసుకుంటే దిగుబడి, పంట దిగుబడి. ఈ సంవత్సరం ఈల్డ్ ఎంత వచ్చిందిరా అంటారు, ఈల్డ్ ఎంత వచ్చిందిరా అని చెప్పేసి అంటాం. ఆ రకంగా కూడా మనం చెప్పొచ్చు. సో 2-3 మీనింగ్స్ ఈల్డ్ అనే పదానికి మనకి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈల్డ్కి ఇంకో మీనింగ్ గివ్. దిస్ హ్యాస్ ఈల్డెడ్ దిస్ రిజల్ట్, ఈ రిజల్ట్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రయత్నం, మై ఎఫర్ట్, నేను పెడుతున్న ఎఫర్ట్ అంతా ఈల్డెడ్ సక్సెస్, నాకు సక్సెస్ని ఇచ్చింది. ఆ మీనింగ్లో కూడా మనం తీసుకుంటాం. సో ఈ పర్టికులర్ కాంటెక్స్లో ఈజ్ ఇన్ నో మూడ్ టు ఈల్డ్, ఏ రకంగానూ తగ్గేదేలే అన్నట్టు అనమాట, లొంగిపోవడానికి సిద్ధంగా లేరు అని అర్థం. తర్వాత ఇంకా అలా మనకు ఎందుకు వస్తూ ఉంటే, రెబెల్ అనే పదం ఆల్రెడీ చూసాం, తిరుగుబాటు చేయడం. రెబెలియన్ అనేది నౌను, రెబెల్ అనేది వెబ్ ఫామ్. దెన్ ఇఫ్ యూ కమ్ టైటన్ హిజ్ గ్రిప్ అన్నారు. టైటన్ గ్రిప్ అంటే ఏంటి? పట్టు బిగించడం, అంటే పార్టీ మీద తన పట్టును బిగించారు, అంటే తన ఇన్ఫ్లుయెన్స్ని ఇంకా బలంగా ఉండేలాగా చేశారు అనే సెన్స్లో మనం వాడచ్చు. కన్సెన్సస్ క్యాండిడేట్, కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం, అంటే అందరూ కోరుకున్న వ్యక్తి, అందరూ అతన్నే కావాలని కోరుకున్నారు అని అర్థం అనమాట. ఏకాభిప్రాయం అని చెప్పేసి మనం అంటాం. అలాగే సక్సీడ్ అంటే అతని తర్వాత రావడం. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే నరేంద్ర మోదీ హ్యాస్ సక్సీడెడ్ మన్మోహన్ సింగ్ని నరేంద్ర మోదీ సక్సీడ్ చేశారు యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్గా ఆయన తర్వాత ఈయన వచ్చారు. సక్సీడ్కి ఆపోజిట్ యాంటనిమ్ ప్రిసీడ్, PRECEDE. యూ కెన్ సే మన్మోహన్ సింగ్ హ్యాస్ ప్రిసీడెడ్ నరేంద్ర మోదీ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అలా కూడా మనం చెప్పొచ్చు. రివోల్ట్ అంటే తిరుగుబాటు చేశారు. రెబెలియన్ అన్న, రెవల్యూషన్, రివోల్ట్ సిమిలర్ మీనింగ్స్ మనకు వస్తాయన్నమాట. ఇంకా మనకి కొంచెం చూడండి ఇక్కడ ర్యాచెటింగ్ అప్ అంటే ఇంక్రీజ్, ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తున్నారు పార్టీ పైన ప్రెషర్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనే మీనింగ్ మనకు అక్కడ వస్తుంది.
ఇక్కడ చూడండి, మిస్టర్ గెహ్లాట్ ఈజ్ ఎ సీజన్డ్ అంటే వెరీ ఎక్స్పీరియన్స్డ్, అంటే బాగా అన్ని విషయాలపైన అవగాహన ఉన్న సీజన్డ్ పొలిటీషియన్, సీజన్డ్ ప్రొఫెషనల్, ఈజ్ ఎ సీజన్డ్ టీచర్, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న, నిటిగ్రిటీస్ అన్ని తెలిసిన అలా వాడతారు. అలాగే ఎస్ట్యూట్ అంటే చాలా తెలివైన, ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలో అవగాహన ఉన్న వ్యక్తి, సిచ్యువేషన్ని తను అనుకూలంగా మార్చుకోగలిగే వ్యక్తి, ప్రతి సిచ్యువేషన్ని తనకు అడ్వాంటేజెస్గా మార్చుకోగలిగే తెలివైన వాళ్ళని మనం ఎస్ట్యూట్ పొలిటీషియన్ అని చెప్పి అంటాం. ఎస్ట్యూట్ అంటే మీనింగ్ అది, ప్రతి సందర్భాన్ని తమకు అనుకూలంగా మార్చుకోగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు. విత్ హిజ్ ఇయర్ టు ది గ్రౌండ్. చూడండి, ఇయర్ టు ది గ్రౌండ్ అంటే అర్థం ఏంటి? ఎక్కడ ఏం జరుగుతుందో అన్నింటిపైన ఒక కన్నేసి ఉంచడం, తెలుసుకోవడం, అంటే పేయింగ్ అటెన్షన్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ద గ్రౌండ్ లెవెల్. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు, పార్టీలో ఉన్న వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, అన్నింటిపైన అవగాహన ఉండాలి. సో దిస్ పర్టికులర్ పర్సన్ గెహ్లాట్కి ఆ అవగాహన బాగా ఉంది. ఎప్పుడు కూడా ఎక్కడేం జరుగుతుందో ఆయన వింటూ ఉంటాడు. గ్రౌండ్ లెవెల్ పల్స్ అనేది ఆయనకి బాగా తెలుసు అనే మీనింగ్లో ఇది వాడారు. నెరేటివ్ అంటే స్టోరీ. తన గురించి తను ఎలా స్టోరీ బిల్డ్ చేసుకున్నాడు? వెల్ఫేరు, సోషల్ జస్టిస్, ప్రజల కోసమే మేము అన్నీ చేస్తాను అన్నట్టుగా తన ఇమేజ్ని తన అలాగే బిల్డ్ చేసుకున్నాడు. మిస్టర్ గెహ్లాట్ అనగానే ప్రజల కోసం, వెల్ఫేర్ కోసం, సోషల్ జస్టిస్ కోసం పోరాడే వ్యక్తి అన్నట్టుగా హీ బిల్ట్ ఎ నెరేటివ్ ఫర్ హిమ్సెల్ఫ్, ఎ స్టోరీ ఫర్ హిమ్సెల్ఫ్, అన్ ఇమేజ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో ఇలా మనకి జరుగుతుంది. పాపులారిటీ అంటే మీకు తెలిసిందే మీనింగ్, దీనికి చెప్పక్కర్లేదు. ఎన్హాన్స్ అంటే ఇంక్రీజ్ చేయడం. కాంపాషన్ అంటే విత్ ఎ కేర్ ఫర్ అదర్స్, అంటే కన్సర్న్ ఫర్ అదర్స్, ఎదుటి వాళ్ళ పట్ల కేర్తో, సింపతితో, ఎంపతితో, కన్సర్న్తో ఉండే వ్యక్తిని కాంపాషనేట్ పర్సన్ అని చెప్పేసి మనం అనొచ్చు. అయితే మీకు ఇక్కడ చిన్న ఎడిషనల్ నాలెడ్జ్, మీకు వాల్యూ ఎడిషన్ చూడండి. ఇక్కడ 3 పదాలు చెప్తాను: సింపతి, ఎంపతి అండ్ కాంపాషన్. ఈ 3 పదాలు యూపీఎస్సీ వాళ్ళకి ఎథిక్స్లో మేము చెప్తూ ఉంటాం. సో సింపతి అంటే ఎదుటి వాళ్ళ పట్ల జాలి చూపడం, దయ చూపడం, అంటే అయ్యో పాపం అనుకోవడం. రోడ్డు మీద సింపుల్ ఎగ్జాంపుల్, నీకు రోడ్డు మీద ఎవరన్నా నువ్వు వెళ్తున్నావు, అక్కడ ఒక ఫుట్పాత్ మీద ఒక ఆయన చలికి అలా వణుకుతున్నాడు, వాళ్ళని చూసి నువ్వు అయ్యయ్యో అనుకుంటూ మనసులో అనుకుంటే నువ్వు సింపతైజ్ చేసినట్టు. ఎంపతి అంటే వాళ్ళ పెయిన్ని రిలేట్ చేసుకోవడం, అక్కడ ఆ పొజిషన్లో అలా ఉంటే ఎలా ఉంటుందో అని నిన్ను నువ్వు ఆ పొజిషన్లో పెట్టి ఊహించుకోవడం. అంటే నిజంగా వెళ్ళి బట్టలు ఇప్పేయడం అని కాదు. విషయం ఏంటంటే మనం ఆ పొజిషన్లో ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి రిలేట్ చేసుకోవడాన్ని, ఊహించుకోగలగడాన్ని ఎంపతి అంటాం. కాంపాషన్ ఈ రెండింటికంటే గొప్పది. అంటే నువ్వు దయ చూపడమో, వాళ్ళ పొజిషన్లో ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కాదు, ఈ పర్సన్ ఏం చేస్తాడంటే వాళ్ళ లైఫ్ని మార్చడానికి ఒక ప్రయత్నం కూడా చేస్తాడు. ఏ పర్సన్ హూ ఈజ్ కాంపాషనేట్ ట్రైస్ టు చేంజ్ ద సిచ్యువేషన్. అంటే నువ్వు కారు దిగి వెళ్ళి వాళ్ళకి బట్టలో లేకపోతే దుప్పటో ఏదో వేసి వచ్చావంటే నువ్వు చలించిపోయావు, అంటే ఎదుటివాడి కష్టాన్ని చూసి చలించి ఆ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించడం. సో కాంపాషన్ ఈజ్ ఆల్వేస్ 1 స్టెప్ అహెడ్ ఆఫ్ ఎంపతి అండ్ సింపతి. అందుకే ఇలా అంటారనమాట, సింపతి కంటే ఎంపతి గొప్పది, ఎంపతి కన్నా కాంపాషన్ ఇంకా గొప్పది. సో మూడిట్లో బెస్ట్ క్వాలిటీ ఏదంటే కాంపాషన్. ఏ కాంపాషనేట్ పర్సన్ నాట్ ఓన్లీ సింపథైజెస్ ఆర్ ఎంపథైజెస్, హీ ఆల్సో ట్రైస్ టు చేంజ్ దేర్ లైవ్స్. ఆ సిచ్యువేషన్ మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. కీప్ దిస్ ఇన్ మైండ్. మిటిగేట్ అంటే తగ్గించడం. ఇంపాక్ట్ అంటే ప్రభావం, ప్రైస్ రైజ్ యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ఆయన ప్రయత్నాలు చేశారు. మెజర్స్ అంటే అర్థం ఏంటి? చర్యలు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పాండమిక్ టైంలో ప్రైస్ రైజ్, ధరల పెరుగుదలని తగ్గించడానికి చాలా చర్యలు తీసుకున్నారు అన్నట్టు ఆ మీనింగ్ వస్తుందన్నమాట. చూడండి, వెదర్ ఆల్ దిస్ విల్ ఈల్డ్ అంటే గివ్. ఇందాక ఈల్డ్ అంటే లొంగిపోవడం. ఆ ప్రెజర్కి ఈయన లొంగిపోవట్లేదని చెప్పినప్పుడు హీఈస్ ఇన్ నో మూడ్ టు ఈల్డ్ అన్నాం. ఇక్కడేమో ఈయన చేసిన పనులన్నీ ఆయనకి కాంగ్రెస్ ఓట్లు ఇస్తాయా ఇవ్వవా, ఇక్కడ ఇవ్వడం అనే మీనింగ్లో వాడారు. ఈల్డ్ అనే పదం ఇక్కడే 2 రకాలుగా మనం వాడాం. ఇక్కడ చూడండి, ఎట్ ద 11th hour, ఇట్స్ అన్ ఇడియం. మేక్ నోట్స్. ప్రతిరోజు ఇడియమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎట్ ద 11th hour అంటే ఎట్ ద వెరీ లాస్ట్ మినిట్, చిట్ట చివరి క్షణంలో, వెరీ లాస్ట్ మినిట్ అని అర్థం అనమాట. బ్యాటిల్ అంటే యుద్ధం, మీ అందరికీ తెలిసిందే. ఇంకా 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 పర్సువేడ్ అంటే కన్విన్స్ చేయడం. పర్సువేడ్ అంటే అర్థం ఏంటమ్మా? ఎదుటివాడిని ఒప్పించడం, కన్విన్స్ చేయడం అనే మీనింగ్. రీఓరియంట్ అంటే చేంజ్ డైరెక్షన్. అంటే మీ ఆలోచన, మీ విధానం, ఇప్పుడు నువ్వు పలానా కావాలనుకుంటున్నావు, అది నీకు ఇప్పుడు దక్కదు. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ పైలట్ ఇక్కడ సీఎం అవ్వాలనుకుంటున్నాడు. ఆయనకి ఆ సీఎం పదవి ఇవ్వకుండా ఆయన మైండ్ సెట్ని రీఓరియంట్ చేసేలాగా ప్రయత్నాలు చేయడం అనే సెన్స్. లేకపోతే ఆయనే రీఓరియంట్ చేసుకోవడం. యాంబిషన్స్ అంటే నీ యాస్పిరేషన్స్, సాధించాలనుకున్న నీ కోరికలు, అవన్నీ యాంబిషన్స్ అంటాము. రీఓరియంట్ అంటే వేరే డైరెక్షన్లో తీసుకెళ్ళడం అలా. పేషెన్స్ అంటే మీకు ఏంటమ్మా మీనింగ్? పేషెన్స్ అంటే సహనం. సెగాసిటీ అంటే విజ్డమ్. సెగాసిటీ అంటే ఏంటమ్మా? విజ్డమ్. ఆ తెలివితేటలు, ఆ విజ్డమ్ని మనం సెగాసిటీ అంటాం.
సో దీస్ ఆర్ ద వర్డ్స్ హియర్, అంతే, ఇంకేం లేదు. హై స్టేక్స్ అంటే ఏదైనా సిచ్యువేషన్లో హై స్టేక్స్ ఉన్నాయంటే అర్థం ఏంటి? దెర్ ఈజ్ లాట్ టు లూజ్ ఆర్ లాట్ టు విన్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఇందులో మనం పోయినా చాలా కోల్పోతాం, గెలిచినా చాలా గెలుచుకుంటాం. అట్లాంటి సిచ్యువేషన్ని ఇట్స్ ఎ హై స్టేక్స్ గేమ్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా పాకిస్తాన్ అవుతున్నాను, ఇట్స్ ఎ హై స్టేక్స్ గేమ్. గెలిస్తే నువ్వు హీరో అవుతావు, లేకపోతే జీరో అయిపోతావు. అట్లాంటి వాటిని మనం హై స్టేక్స్ అంటాం. ఓవర్ ప్లే అంటే ఓవర్ డూ, ఏదన్నా చేయడం మనం అతిగా చేయడం, ఓవర్ ఎంఫసైజ్ చేయడం, ఓవర్గా చేయడాన్ని మనం ఓవర్ ప్లే అని చెప్పేసి అంటాం. సో ఇవి ఇవాల్టి వొకాబులరీ. ఐ హోప్ యూ హెవ్ లెర్న్డ్ ఆల్ ఆఫ్ దెమ్. రోజు వింటూ ఉండండి, నేను ఫాస్ట్గా చెప్తాను, మీకు రివిజన్ కూడా అయిపోతుంది. క్విక్గా చాలా పదాలు రిపీట్ అవుతాయి, అవన్నీ మీకు రివిజన్లో ఉపయోగపడుతుంది. సో కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్ నా దగ్గర తీసుకోవాలనుకుంటే జస్ట్ హ్యావ్ టు పే 3,000 రూపీస్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇందులో ఎడిటోరియల్ నుంచి ప్లస్ హిందూ పేపర్ నుంచి వొకాబులరీతో పాటు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే మోడల్స్ అన్ని లైవ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. రాత్రి 7 గంటలకి లైవ్ క్లాస్ స్వయంగా నేనే తీసుకుంటాను. యాప్ మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది, కామెంట్ సెక్షన్లో కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ డైరెక్ట్గా మీరు వెబ్సైట్ లేదా యాప్లో పర్చేస్ చేయొచ్చు. యూ కెన్ సీ ద లింక్ ఇన్ కామెంట్ సెక్షన్. టేక్ కేర్, బాయ్.